ఎన్ని భాషలనైనా నేర్చుకోండి, కానీ మాతృభాషను మాత్రం మరవద్దని న్యాయ నిర్ణేతగా పాల్గొన్న కందస్వామి నాయుడు కళాశాల తెలుగు అధ్యాపకులు సి సంపత్ పిలుపునిచ్చారు. శ్రీ కన్యకా పరమేశ్వరి మహిళా కళాశాల ఆధ్వర్యంలో చైతన్య 2026 పేరుతో 2 రోజులు మెగా ఇంటర్ కాలేజియేట్ ఫెస్ట్ మంగళవారం అట్టహాసంగా ఆరంభమైంది. తొలి రోజు మంగళవారం కళాశాలలోని డిపార్ట్మెంట్ వారీగా పోటీలు జరిగాయి. ఇందులో తెలుగు శాఖ తరఫున ఆ శాఖ అధ్యాపకురాలు డాక్టర్ పిఎస్ మైథిలి అధ్యక్షతన రత్నావళి పేరిట టంగ్ ట్విస్టర్, పొడుపు కథలు, సామెతలు, క్విజ్, అలాగే పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల పాత్ర అనే అంశాలపై పోటీలు నిర్వహించారు. ఇందులో నగరానికి చెందిన ప్రెసిడెన్సీ కాలేజ్, కందస్వామి నాయుడు కాలేజ్, హిందూ కళాశాలల నుంచి తెలుగు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. న్యాయ నిర్ణేతలుగా కందస్వామి నాయుడు కాలేజ్ తెలుగు అధ్యాపకులు సి సంపత్ పాల్గొన్నారు. విద్యార్థులు పోటాపోటీగా తమ ప్రతిభను చాటుకున్నారు. విజేతలుగా నిలిచిన వారికి బహుమతులను అందజేశారు. అనంతరం సి సంపత్ మాట్లాడుతూ చైతన్య పోటీలో తెలుగు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. తెలుగు భాష తల్లిపాల లాంటిదని, దానిని మరవరాదని ఈ సందర్భంగా విద్యార్థులకు పిలుపునిచ్చారు. అలాగే వివిధ విభాగాల ఆధ్వర్యంలోనూ పోటీలు నిర్వహించి ప్రతిభను చాటిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. నమస్కారం. ఈరోజు కన్యకా పరమేశ్వరి కళాశాల చైతన్య అంతర్ కళాశాల పోటీలు నిర్వహిస్తున్నారు. 26 సంవత్సరాల తర్వాత 26 సంవత్సరాల గతాన్ని పూర్తి చేసుకుని 27 సంవత్సరం మొదలుపెట్టినారు. ఈ యొక్క పోటీలలో తెలుగు శాఖకు సంబంధించినటువంటి కొన్ని పోటీలను ఇక్కడ పెట్టడం జరిగింది. ఆ పోటీలలో ప్రశ్నావళి, తర్వాత పర్యావరణ పరిరక్షణ గురించి ఇక్కడ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క విద్యార్థులు కూడా చాలా సంతోషంగా అందులో పాల్గొని వాళ్ళ యొక్క శక్తివంతమైనటువంటి జ్ఞానాన్ని ఇక్కడ పంచుకున్నారు. ఇక్కడ ఆ తెలివితేటలకి నేను నిజంగానే చాలా గర్విస్తున్నాను. నన్ను కూడా ఇక్కడ ఈ పోటీలకు నన్ను జడ్జిగా పిలవడం అనేది చాలా సంతోషకరమైన విషయము. దానికి ప్రత్యేకంగా తెలుగు శాఖ అధ్యక్షులు మైథిలి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఇది మాత్రం లేకుండా తెలుగును మనం ఎటువంటి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదని నాకు ఉద్దేశము. ఎందుకంటే తెలుగు భాష అనేది ఒక తల్లి పాలు లాంటిది. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ తల్లి పాలను తాగినటువంటి మనము ఒకరోజు కూడా మనము తెలుగు భాషను మర్చిపోవాలని కూడా ఆలోచన ఉండకూడదు. కాబట్టి ఎన్ని భాషలు నేర్చుకున్నా మన మాతృభాషను మాత్రం మనం వదులుకోకూడదనేది నాకు ఉద్దేశం. ఒక విద్యార్థి ఒక దీపానికి సమం. ఎవరైనా లేకపోయినా ఒక విద్యార్థికి మన చెన్నైలో ఉన్నటువంటి ఒకే ఒక విద్యార్థి ఉన్నా కూడా సరే, ఆ దీపాన్ని ఇంకొకరు వెలిగిస్తూనే ఉండాలి. కాబట్టి ఈ తెలుగు భాషను మనము ఎట్టి పరిస్థితుల్లో మరవకూడదు. ఎందుకంటే భావాల్లోని లోతు ఉంటుంది. ఇక్కడ మనకు పలుకుబడిలోని సౌందర్యాన్ని ఇచ్చేది మన తెలుగు భాషే. ప్రత్యేకంగా మహిమను అందిస్తుంది. కాబట్టి మన తెలుగు భాషను ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు అనేది నాకు ఉద్దేశము. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కళాశాల బృందానికి అందరికీ కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. నా పేరు డాక్టర్ సి సంపత్. అన్నానగర్లో ఉన్నటువంటి శ్రీ కందస్వామి నాయుడు కళాశాలలో తెలుగు శాఖ అధ్యక్షుడిగా వస్తున్నాను ఇక్కడ. కాబట్టి అక్కడి నుంచి నన్ను ఇక్కడ ఆహ్వానించడానికి చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నెన్నో జరిపించాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు జగన్. నేను కందస్వామి నాయుడు కాలేజ్ అన్నానగర్ నుంచి వస్తున్నాను. మేము ఇప్పుడు ఉన్నది ఎస్కేపిసి కాలేజ్. వీళ్ళందరూ నా మిత్రులు. ఇక్కడికి మేము వచ్చిన ముఖ్య కారణం, ఇక్కడ వీళ్ళు మాకు ఎంతో మంచి అవకాశాన్ని కల్పించారు. ఎందులో అంటే క్విజ్ కాంపిటీషన్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్, అలాగే టంగ్ ట్విస్టర్, ఇలాంటి తెలుగు మాతృభాష ఎవరికైతే తెలుగు మాతృభాష ఉంటుందో, అలాగే తెలుగు వచ్చిన విద్యార్థులు చెన్నైలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక అవకాశం కల్పించారు పాల్గొనడానికి. అలాగే అందరికీ మా యొక్క సంపత్ సార్, అలాగే మైత్రి మేడం, వీళ్ళు వాళ్ళకి తెలిసిన విషయాలు మాకు అవగాహన కల్పించారు. తెలుగు గురించి, తెలుగు ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు. అలాగే ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళ యొక్క పర్యావరణ పర్యవేక్షణలో వాళ్ళ యొక్క ముఖ్య పాత్ర ఏంటి అని తెలియజేయడానికి ఇక్కడ మెయిన్గా రప్పించారు. అందరూ పాల్గొన్నారు. పాల్గొన్న వారిలో కొంతమంది ప్రైజులు కూడా తీసుకున్నారు. అందరికీ పర్యావరణ పర్యవేక్షణలో చదువుకునే వాళ్ళ పాత్ర ఎంత ఉందనేది కూడా తెలియపరిచాము.
మాకు ఈ అవకాశం కల్పించినందుకు ఎస్కేపిసి ప్రిన్సిపల్కి అన్ని హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్కి, హెడ్ ఆఫ్ ది కాలేజ్కి, అలాగే మా సార్ సంపత్ సార్కి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాము. ఇంకా వచ్చి మేము పాల్గొనడమే కాకుండా మా మిత్రులలో అందరికీ క్విజ్లో అవార్డ్స్ వచ్చాయి. అలాగే నాకు ఇంకొక మిత్రుడు విఘ్నేష్కి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో పర్యావరణ పర్యవేక్షణ గురించి చెప్పిన దాంట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, వన్ అండ్ ఓన్లీ అవార్డు వచ్చింది. థ్యాంక్ యూ.